శాంతి. మురళి తారీఖు ఫిబ్రవరి 10, 2026. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, భగవంతుడు మీ స్నేహితుడు, ఖుదా దోస్త్. రావణుడు మీ శత్రువు. అందుకే మీరు ఖుదాను ప్రేమిస్తారు, రావణుణ్ణి తగలబెడతారు. ప్రశ్న: ఎటువంటి పిల్లలకు అనేక మంది నుండి ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తూ ఉంటాయి? జవాబు: ఎవరైతే స్మృతిలో ఉంటూ స్వయం పవిత్రంగా తయారై ఇతరుల్ని కూడా తమ సమానంగా చేస్తారో వారికి అనేక మంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. వారు చాలా ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి పిల్లలైన మీరు శ్రేష్టంగా తయారయ్యేందుకు ఒకే ఒక శ్రీమతాన్నిస్తున్నారు. పిల్లలు, ఏ దేహధారులను స్మృతి చేయక నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. పాట: చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: శ్రీమతాన్ని అనుసరించి పవిత్రంగా అయ్యి ప్రతి అడుగు తండ్రి మతంపై నడిచి విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోవాలి. తండ్రి సమానం దుఃఖహర్త, సుఖకర్తగా అవ్వాలి. రెండవది, మనుష్యుల నుండి దేవతగా అయ్యే ఈ చదువు సదా చదువుతూ ఉండాలి. అందరినీ మీ సమానంగా తయారు చేసే సేవ చేసి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవాలి. వరదానము: కళ్యాణకారి వృత్తి మరియు శుభ చింతక భావం ద్వారా విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ. వివరణ: ఎవరైతే అందరి పట్ల కళ్యాణకారి వృత్తి మరియు శుభ చింతక భావం ఉంచుతారో వారే తీవ్ర పురుషార్థులు. ఎవరైనా పదే పదే క్రింద పడేసేందుకు ప్రయత్నించినా, మనస్సును విచలితం చేసినా, విఘ్నరూపంగా అయినా కూడా మీకు వారి పట్ల సదా స్థిరమైన శుభచింతక భావం ఉండాలి. విషయాల కారణంగా భావం మారిపోరాదు. ప్రతి పరిస్థితిలో వృత్తి మరియు భావం యథార్థంగా ఉంటే మీపై వారి ప్రభావం ఉండదు. అప్పుడు ఏ వ్యర్థ విషయాలు కనిపించని కారణంగా సమయం పొదుపైపోతుంది. ఇదే విశ్వ కళ్యాణకారి స్థితి. స్లోగన్: సంతుష్టత జీవితానికి అలంకారం. అందువలన సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టంగా ఉండండి. అందరినీ సంతుష్టపరచండి. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి. ఈరోజుటి పాయింట్: ఏకమతము అనగా ఏకత యొక్క వాతావరణాన్ని తయారు చేసేందుకు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. భిన్నతను ఇముడ్చుకోండి. ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడండి. లోపాలను ఏమాత్రమూ చూడకండి. ఎలాగైతే చంద్రుడు లేక సూర్యునికి గ్రహణం పట్టినప్పుడు దాన్ని చూడకూడదు. చూస్తే గ్రహచారం కూర్చుంటుందని అంటారు. అలా ఎవరిదైనా లోపం కూడా గ్రహణం వంటిది. దాన్ని ఎప్పుడూ చూడకండి. అచ్చా, ఓం శాంతి.